తుమ్మల చెరువు అంటే అక్కడ ఒక భీముడు గుండం ఉందని చెప్తారు కదా, ఎక్కడ అని చెప్తే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చినావు, ఇదేనా తుమ్మల చెరువు దగ్గర భీముడు గుండం అంటే ఇదేనమ్మా. ఊరికి నువ్వు భీముడు గుండం చూపించమావా అంటే ఇక్కడికి తీసుకొని వచ్చిన భీముడు గుండం ఇదే. అయితే దీనికి కూడా ఒక హిస్టరీ అనేది ఉన్నది తెలుసు. దానికి పేరు కూడా అడ్డుగలుగా రాలేదు. భీముడు గుండం అనే పేరు ఎందుకు వచ్చిందంటే గతంలోని ఇది తుమ్మల చెరువు కట్ట కదా, ఈ తుమ్మల చెరువు కట్ట గతంలోని దేవతలు పోషించేదంట. అయితే అప్పుడు ఆ గతంలోనే ఏం జరిగిందంటే బిట్రమ్మ అనే ఒక దేవత లాంటిదో దెయ్యం లాంటిదో కానీ తెలియదు మనకి పూర్వంలో. ఆ బిట్రమ్మ అనేది వర్షం పడకుండా మేఘాలు అనేది మేసేదంట, అంటే మేఘాలను తినేసేదంట. అయితే అట్లా వర్షం రాకుండా అందరు జనాలంతా ఇబ్బంది పడుతున్నారు కదా, ఇబ్బంది పడతా ఉంటే అప్పుడు భీముడు ఏం చేసిందంటే దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి ఆ బిట్రమ్మని. రోజు ఇలా చేస్తుంది, జనాలు ఇట్లా ఇబ్బంది అయిపోతున్నారని చెప్పేసి అప్పుడు భీముడు ఏం చేసిందంటే ఇక్కడ మన దగ్గరపాట్లో ఉన్న బిజీ కొత్తూరు ఉంది కదా, అప్పుడు చిన్న పల్లెటూరు, చిన్న గ్రామం, అప్పుడు గ్రామం లాంటిది. అయితే అక్కడ ఒక చిన్న పిల్లగాడు ఎడ్లకు అనేది వచ్చిందంట ఇటు సైడ్ చెరువుకి వెళ్ళి ఎడ్లను తోలుకొని వస్తే అప్పుడు భీముడు ఏం చెప్పిందంటే చిన్న ఇట్లా ఒక జిట్రమ్మ అనేది మేఘాలు తినడానికి ఇట్లా వస్తుంది, దాన్ని అది వచ్చిందో రాలేదో ఒకసారి చూసి నాకు చెప్తావా, సాటి వెళ్ళి నేను వెళ్తే నన్ను చూసి పరిగెడుతుంది, నువ్వు ఒకసారి వెళ్ళి చూసి చెప్తావా నాకు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే మరి నువ్వే వెళ్ళొచ్చు కదా అని అంటే భీముని చెప్తాడంట నువ్వే వెళ్ళొచ్చు కదా అంటే అప్పుడు భీముడు నేను వెళ్తే నన్ను చూసి పరిగెడుతుంది అది, అందుకు నువ్వు వెళ్ళి చూసి సాటుకు పోయి చూసి వచ్చి నాకు చెప్పు, నేను వెళ్ళి పట్టుకుంటాను అనేసి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ పిల్లగాడు ఏం చేస్తాడంటే జిట్రమ్మని చూడడానికి వస్తాడన్నమాట. వచ్చి చూస్తే అది మేఘాలని తినేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు వచ్చిందని చెప్పేసి ఏం చేస్తాడంటే భీముడి దగ్గరికి వచ్చి చెప్తాడు, వచ్చింది మేఘాలను తినేస్తుంది ఇట్లా ఇదని చెప్పేసి చెప్తే అప్పుడు భీముడు ఏం చెప్తాడంటే ఆ పిల్లగాడికి సరే నువ్వు ఊర్లోకి వెళ్ళేసి ఇంట్లో ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా చెప్పు, ఎందుకంటే నేను దాన్ని పట్టుకోవాలంటే చెట్లు అడ్డొచ్చినా ఏదడ్డొచ్చినా దాన్ని పీక్కొని ఇట్లా చేసుకొని వెళ్ళి పడతాను దాన్ని అనేసి అంటాడు. అన్నప్పుడు సరే అట్లా అని చెప్పేసి పిల్లగాడు వెళ్ళి ఊర్లోకి చెప్తాడు, ఎవరు కూడా బయటికి రారు. అప్పుడు భీముడు ఏం చేస్తాడంటే భీముడు పరిగెత్తుకుంటూ వచ్చి చెట్లను పుట్లను పీక్కుంటూ వచ్చి భీముడు ఆ జిట్రమ్మని ఇక్కడ పట్టుబట్టిండనమాట. ఆ మోకరిచ్చి పట్టుబట్టేసరికి ఆ భీముడు మోకాలే భీముడు గుండం తయారైనమాట. భీముడు గుండం మోకాలే భీముడు అంటే ఇప్పుడు ఇట్లా పార్ట్ ఇట్లా కనపడుతుంది, ఈ పార్ట్ ఇట్లా ఉన్నది మొత్తం ఒక మోకాలా లేకుంటే ఒక మోకాలి మోకరిచ్చి పట్టుబట్టి గొలుసులతోని ఆ సైడ్ కట్టేసింది అనమాట. అక్కడ ఒక గోడ లాంటిది ఉంటుంది, రాయి గోడ లాంటిది. ఇప్పుడు కూడా ఉంది, కాకపోతే మొత్తము రొట్ట ఇది మొత్తం పూడకపోయి గొలుసులతోని చైన్లతోని కట్టేసిండు. ఇప్పుడు కూడా ఎవరెవరికో కనపడుతుంది అన్నమాట. అంటే కత్తులు కానీ లేకపోతే మామూలుగా గదలు అవి ఉంటాయి కదా, అట్లాంటివి కనపడుతూ ఉంటాయి కనపడే వాళ్ళకి. అయితే ఇది అప్పుడు 7 నులకతాడు మంచాల లోతు అయినా కూడా 7 నులకతాళ్ళు పెట్టినా కూడా అందేది కాదంట లోతు గతంలో. కాకపోతే ఇప్పుడు ఎలాగుందనేది మరి ఇప్పుడు కొంతమంది చేపలు పట్టుకుంటారు, వాళ్ళకి ఏ భయం లేకుండా పట్టుకుంటారు కదా, మరి అదేంటి వాళ్ళకి ఏ భయం లేదంటే వాళ్ళు ఈ దగ్గరపాటు ప్రాంతంలో ఉండేటోళ్ళు కాబట్టి చూసి ఉండేవారు కాబట్టి బాగా ఈత వచ్చిన వాళ్ళకి ఏం భయం ఉండదు. గతంలో ముసళ్ళు కూడా ఉండేటి, మొసళ్ళు కూడా ఉండేటి. కొంతమందిని ఇట్లా బట్టలు ఉతకడానికి ఇట్లా వచ్చిన లేడీస్ని కూడా ఆడవాళ్ళని కూడా లాక్కొని వెళ్ళి గతంలో విన్నది విషయం ఏంటంటే
ఆహా. అది భీముడు ఉన్న స్టోరీ అన్నట్టు. అది భీముడు స్టోరీ. అది నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, నాకు కుదరలే. మీ వల్ల ఇప్పుడు చూసాము, విన్నాము, తెలుసుకున్నాము. కానీ ఇదంతా నిజమే అంటావా మామ? నిజమే మామ, నిజమే. ఇది పూర్వం నుంచి ఇది మా తాతలు, మా ముత్తాతలు, మా నాన్న వాళ్ళకి చెప్పింది, మా నాన్న వాళ్ళు మాకు చెప్పిన స్టోరీ ఇది. అది నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పిన. సో గైస్, ఇలా చెప్పాడు మా మామ, ఆయనకి తెలిసిన మ్యాటర్. మీకు ఎవరికైనా ఈ భీముడి గుండం గురించి ఇంకేదైనా కథ తెలిస్తే చెప్పండి, లేకపోతే ఇదే నిజం అయితే కామెంట్ చేయండి. 22 కేజీలు చేప పడదు ఎవరికి? మీకు 22 కేజీ చేప, దానికి పెద్ద అప్పటికి 2 తిన్నది తలకాయలు, నీరు బియ్యి 2 తిన్నది. 2 అంటే చేపలు తిన్నది, చేపలను తిన్నది. తలకాయ వరకే ఉంచింది, తోకాలు లేవు. అవి అట్లా అయితే ఒక్క మనిషిని ఒక్కనైతే బెదిరిస్తుంది. చెప్పబెట్టి దిగుతాను కదా మరి అందులో. అందుకనే కర్ర ఉంటుంది, చేతి కర్ర ఉంటుంది, దానికి శాఖ ఒకటి ఉంటుంది, కత్తి, ఇంత కత్తి ఉంటుంది. వస్తే దాంతో కొద్దిగా సాధన చేస్తూ పోతుంది. లేదంటే 7 మంచాల కంటే అప్పుడు మంచాలంటే తెలుసు కాదు తమ్ముడు, మంచాలు 7 మంచాలు మంచం అందేది కాదట చరిత్ర. అది అంటే వెనకటోళ్ళు వాళ్ళు చెప్తా ఉంటారు, మనకు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పంగా మనం విన్నాం. అప్పుడు మీ నాన్నల కానుంచింది, నాన్నల కానుంది. కట్ట కూడా ఈ నాన్నలు పోసింది. ఈ కట్ట అది కాదు, దేవతలు పోసింది. ఈ కట్ట మనుషులు పోసింది, అది దేవతలు పోసింది. ఇప్పటిది కాదు, చెరువు కట్ట. భీముడు ఉన్నారంటే అది అదొక యుగం, వేరే యుగం అనిపిస్తుంది. అదే అలా 2 కుట్రలు చూసారా మీరు? చూడలే, తెలియదు మా. ఎందుకంటే ఇక్కడే కాబట్టి అక్కడ ఉంటుంది. భీమారంది రామారంది, 2 భీమారంది రామారంది. అదే ఒకటి శాపం పెడితే తలుపుకోనేరికి అది కింద వెనక్కి తీసింది. వెనక్కి తీసారికి ఆ 2 ఆడ పక్క పక్కన ఆగిపోయింది. లేకపోతే ఈ గాడిలో పడాలి, ఎడొకటి ఆడొకటి పడాలి గాడిలో. గాడిలో పడితే మనకి ఇప్పుడు ఇబ్బంది ఉండదు, మంచిగా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చెరువు నిండితే అదే భయం. ఇప్పుడు తన అంటా ఉంటుంది. ఇప్పుడు తెగితే మాత్రం వండుకుంటా మల్లెల మడుగు అసలు మాకేం కాదులే, కానీ ఇప్పుడు కొత్తూరుకి ఆనందపురానికి ఏం కాదు. ఇప్పుడు వండుకుంటా మల్లెల మడుగు బంజీరా, నీలిపాకు బంజీరా తెగపోయారికి కాటలతో జేసీపీలతో పోసారు, మట్టి పోసారు. అందులో ఆడ అలుగుంది కదా పక్కన, చూసారు కదా పక్కన అలుగు తీశారు, జేసీపీలు పెట్టి అది మొత్తం ఎక్కువ పోయేటట్టు చేశారు. 5 సంవత్సరాలు అయితే అప్పుడు ఇది కూడా ఆనుకోనే ఉండేది. 7-8 సంవత్సరాలు అప్పుడు ఇది కూడా ఆనుకోనే ఉండేది. అవుతుంది అది లేదు, అసలు అది లేదా, లేదు అక్కడ ఉండలే. అది ఇప్పుడు మామూలుగా జీవన తయారు. అయితే దాన్ని కూడా బుడుపుతానన్నారు, ఆ కాలువలు బుడుపుతానంటే ఆయన చేనుడు చెప్తాను. చేనుడు ఇప్పుడు మంచిగా లెవెల్ గుండి చేంజ్ చేసుకునే తోడు ఇప్పుడు లోతు కూడా లేదు అది. అయితే నేను అనుకుంటాను ఇది కూడా అందులో భాగమే. లేదు కాదు, అది కూడా చేను చెరువులాగా అయిపోయింది. దీంట్లో కూడా బాగానే ఉంది, లోనే ఉంది. ఒడ్డు అయినా చేపలు చెప్తుంది. అదే వెనక్కి దీని అన్నట్టుగా వెనక్కి తీసుకొని చూడకుండా రమ్మను. ఆయన చేసింది వస్తాను కాదు, వచ్చేటప్పుడు ఏం చేసింది ఉరివింది. ఉరివితే ఏందో కలుపు అన్నదని వెనక్కి తిరిగి వరకు 2 గుట్టలు ఆడ ఆగిపోయింది. కాబట్టి సందులో పడాలి, ఎడవతో అడగలు పడాలి. చాలా చరిత్ర ఉంది. ఇప్పుడు అయితే ఇప్పుడు మేము నమ్మట్లే చెప్తాను. ఇప్పుడు మోకరిచ్చి కట్టేసరికి ఈ భీముడు కూడా అయింది. ఇప్పుడు దాని జిట్రమ్ అనే గొలుసులతో కట్టేసింది కదా. ఇప్పుడు ఆడ ఒక బండ ఉంటుంది కదా, గోడ బండ ఉన్నది, ఆడే కట్టేసింది కదా. ఇప్పుడు కనపడుతుంది అన్న. ఇప్పుడు మొత్తం రొట్ట లేకపోతే ఉంది బండ. వెనకటాలకే వెనకటాలకి తెలుసు. మాకంటే కొద్ది వాళ్ళు చెప్తే ఇంత ఉంటాం, కానీ వెనకటాలకి మాత్రం దీని పూర్వం అప్పుడు మోసాలు కూడా ఉండే కదా. ఇప్పుడు కూడా ఉంది, చేపలు పడుతున్నావు కదా.
పోయి బాగానే వస్తుంది. కాదు నేను అర్ధకు పోయి వచ్చినాను చూడు. ఇక్కడికే పోయినా అది పోవాలంటే భయం. ఇంకా అటు అటుందా ఇట్లా ఉంది అక్కడ దాకా ఉంది. భీముడు మోసాలే అంత పెద్ద మోసాలు. అందరు చెప్తే నువ్వు అక్కడే ఉండి చెప్తా. ఇదేనా మామ నువ్వు చెప్పింది? ఇదే మామ, ఇది ఇక్కడే కట్టేసింది. ఈ గోడలాగా బండలాగా కనపడుతుంది. ఆ గోడ గోడ చెట్లు వేర్లన్నీ అల్లుకుపోయింది. అవునవును, అక్కడే కట్టేసింది. అది ఇక్కడ కట్టేసినట్ట ఇప్పుడు ఆమెని. ఇక్కడే